శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, మోడీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు హైలైట్ అవుతున్నాయి. బంగారం కొనద్దు అనేది ఎక్కువ, ఆ స్టేట్మెంట్ ఎక్కువ వైరల్ అవుతుంది. ఎందుకు మోడీ అలా అన్నారు? ఇప్పుడు బంగారం రేట్లు తగ్గే ఛాన్స్లు ఏమైనా ఉంటాయా? నిజంగానే ఒక 1 year పాటు మానేయాలంటారా? ఇది ఇవాళ కొత్త కాదండి మీకు. 1967 జూన్ 5న సేమ్ ఇదే ఇందిరాగాంధీ కూడా చెప్పారు. అంటే మీకు ఫారిన్ ఎక్స్చేంజ్తో ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. ఎందుకంటే గోల్డ్ అనేది మనకి పెట్టుబడే అది, కానీ ఒక రకంగా డెడ్ ఇన్వెస్ట్మెంట్ కిందకు వస్తుంది కదా. సో మనకేమవుతుందంటే ఇప్పుడు మీరు గోల్డ్ కొంటారండి, లాకర్లో పెడతారు, దానివల్ల మీకేమీ రూపాయి ప్రయోజనం ఉండదు ఇప్పుడు. అయితే మనకి ఇప్పుడు దీనివల్ల ఇప్పుడు ఆయిల్ ప్రైసెస్ మనకి బ్యారెల్కి పెరిగిపోయాయి. సో క్రూడ్ ఆయిల్ పెరిగాక ఇప్పుడు మనకి ఆయిల్ ముఖ్యం. ఇప్పుడు మన బంగారం మనకి చాలా ఎక్సెస్గా ఉంది భారతదేశంలో అప్పటితో కంపేర్ చేస్తే. సో ఇప్పుడు మనం బంగారం కొనుగోళ్ళు మానేస్తే, ఇంపోర్ట్ చేసుకోవటం మానేస్తే మనకి మీరు లిక్విడ్ క్యాష్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనమైనా లిక్విడ్ క్యాష్ కావాలి. ఇప్పుడు మీకు ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పలేదని అంటున్నారు, సిచ్యువేషన్ అలాగే ఉంది. ఇప్పుడు మీకు ఆయిల్స్ పెరుగుతాయి, అంటే మనం వాడుకునే ఆయిల్స్, ఎడిబుల్ ఆయిల్స్, తర్వాత ఇవి పెట్రోలు డీజిల్ తగ్గించమని చెప్పాడు ఆయన నిన్న మోదీ. తర్వాత నిత్యావసరాలు పెరుగుతాయి, మనకి ఆరోగ్య సమస్యలు రావచ్చు. సో లిక్విడ్ క్యాష్ అనేది అవసరం. ఇప్పుడు బంగారం మీద మీరు పెట్టుబడి పెట్టే కంటే కొంతకాలం 6 నెలల నుంచి 1 ఏడాది పాటు, అందుకోసం ఆయన చెప్పడం జరిగింది. అయితే మధ్యతరగతి వాళ్ళే మెట్రో రైల్లో ప్రయాణించాలా, మధ్యతరగతి వాళ్ళే MMTSలో ప్రయాణించాలా? దట్స్ వాట్ అవర్ క్వశ్చన్. ఇప్పుడు మీ కాన్వాయిలు ఎంతెంత ఉన్నాయి? ఎందుకు అసలు మీకు అంత కాన్వాయిలు? ఇప్పుడు ఒకటండి నేను అడుగుతా, మినిస్టర్స్ MMTSలో వెళ్ళొచ్చుగా, వాళ్ళకు ఒక భోగి ఇచ్చేయండి ప్రత్యేకంగా, ట్రై చేయండి, తప్పే ఉంది. మీరు వాడడం మానేస్తే సగం అసలు డీజిల్ పెట్రోల్ ప్రాబ్లం సాల్వ్ అవుతుందేమో. ముఖ్యమంత్రి కూడా అంత కావాలో ఒక అంబులెన్స్ పెట్టుకోండి, ఓ 2 వెహికల్స్ పెట్టుకుని మీరు వెళ్ళండి. యూ ఫస్ట్ స్టార్ట్. ఎంతసేపు మధ్యతరగతి వాడే అన్నీ చేయాలా? వీడు బతుకున్నంత కావాలా, వీళ్ళే చచ్చిపోవాలా? నిజంగా ఆలోచిస్తే బాధ అనిపిస్తుంది. వాళ్ళకి ప్రాణాపాయం, ఎందుకు ప్రాణాలకు ముప్పు ఉంటుంది అసలు ఒక ముఖ్యమంత్రికి? అలాంటి వాడిని ఎన్నుకోకండి. అసలు ఎంతకాలం మీ ప్రాణాలకు భద్రత కోసం మమ్మల్ని చంపుతారు? ఇవన్నీ నిజంగా ఆలోచించాల్సిన అంశాలండి. ఇప్పుడు మనం కొన్ని కంట్రీస్లో చూస్తాం, అదే కంట్రీ నాకు పేరు గుర్తులేదు, ఆయన వెళ్ళేటప్పుడు సైకిల్ మీద వెళ్ళిపోయాడు. ముఖ్యమంత్రిగా దిగిపోయాక అవును, సైకిల్ మీద వెళ్ళిపోయాడు ఇంటికి, ఏమీ తీసుకెళ్ళలేదు. ఫాలో దట్. మనం ప్రీచ్ చేసే ముందు మనం ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఆయన చెప్పడం తప్పని నేను అంటల్లా, కానీ మీరు అందరికీ చెప్పండి, మీ మినిస్టర్స్కి చెప్పండి, అందరికీ చెప్పండి. ఏంటండి ఒక్కొక్కరికి ఎంతెంత కాన్వాయ్ అండి? దేనికండి? మనకు అర్థం కాదు. మీ ప్రాణాలకు అంత ముప్పే ఉంటుంది అసలు, మీరేం తప్పుడు పనులు చేశారని. దేశం కోసం ప్రాణాలు ఇవ్వాలి కదా మనం. ఇవాళ మనం బంగారం కొనుగోలు చేయమండి, మధ్యతరగతి వాడికే నెత్తి మీద బండలు పడతాయి అన్నీ. ఇవాళ మీకు నాకే నిత్యావసరాలు పెరిగితే మన నూనెలు మానేయండి వాడుకోవడం. నూనె లేకుండా వంట ఎలా చేసుకుంటాం మనం రొట్టెలు తినేవాళ్ళం కాదుగా సౌత్ వాళ్ళం. దక్షిణాది వాళ్ళు రొట్టెలు తింటారా, అన్నం తింటాం మనం. మనకి ఆయిల్ లేకుండా ఫుడ్ ఉంటుందా మనకి? అప్పటికి తగ్గించాం, మనం తగ్గిస్తున్నాం, ఇంకా తగ్గిస్తాం. అంతేగాని పూర్తిగా మానేయమని చెప్తే మన వల్ల కాదు. ముందు మీరు బంగారం కొనొద్దన్నారు, ఒప్పుకుంటాం. మధ్యతరగతి వాళ్ళని పక్కన పెట్టండి. ఒక్కొక్క పెళ్లిలో ఈ రిచ్ పీపుల్ అంతా కూడా ఎంతెంత బంగారం వేసుకుంటున్నారు మోదీ గారిని చూడమనండి. మరి వాళ్ళందరూ ఎందుకు వేసుకుంటున్నారు? వాళ్ళందరూ ఎందుకు కొంటున్నారు? మొన్న 142 కోట్లు ఇచ్చి సుధారెడ్డి అనే ఆవిడ మెట్ గలాలో వేసుకుంది. అవును, ఒక పెండెంట్. అది చెప్పండి. హౌ దే ఆర్ స్పెండింగ్, వేర్ ఫ్రమ్, ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? మీరు అవి ఎందుకు కంట్రోల్ చేయరు? మీరు ప్రాజెక్ట్స్ ఇచ్చేటప్పుడు వీళ్ళకి ఇంత కమిషన్ ఎందుకు వస్తుంది? సార్ ఆర్థర్ కాటన్ ధవళేశ్వరం బ్రిడ్జ్ కడితే అప్పుడు నాకు ఎన్ని 4 కోట్ల ఎంత, నాకు బడ్జెట్ గుర్తులేదు, ఇంకా మిగిల్చాడు అందులో. అందులో ఈయన విశ్వేశ్వరయ్య గారు ఇక్కడ మూసి దానికి అది వచ్చారు కదా, సార్ యు విశ్వేశ్వరయ్య,
ఆయనట ఆ, ఖర్చులు తగ్గించి ఆయన ఆఫీస్ పనికి మనం చెప్పుకున్నాం, ఆఫీస్ కొవ్వొత్తి వేరు, పర్సనల్ కొవ్వొత్తి వేరు. ఆఫీస్ అకౌంట్స్ వరకు ఒక కొవ్వొత్తిట, పర్సనల్ దాకా వచ్చేసి కొవ్వొత్తి అది ఆర్పేసి ఈ కొవ్వొత్తి వెలిగించుకునేవాట. ఇవన్నీ మీకు ఎలా ఉంటాయంటే సిల్లీగా ఉంటాయి. ఆయనకు బతకడం చేత కాదు, తినటం చేత కాదు. ఉమ్. మీరు అవన్నీ ఫాలో చేయండి. ఏంటి నిమిషానికి హెలికాప్టర్, నిమిషానికి ఫ్లైటు, ఈ ఖర్చులన్నీ ఎక్కువ కాదా? అవన్నీ తగ్గించండి. మీకు ఎంత ఫీల్ అవుతుంది? నేను అనేది మధ్యతరగతి మీదే ఎందుకు పడతారు? Correct, correct. కరెక్టే, మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, నేను కాదని అంటల్లా. కానీ ఇవాళ అసలు మీరు ఇప్పుడు బైక్స్ తీసుకోండి, కార్లు తీసుకోండి, మరి ఎందుకు ఇన్ని రకాల కార్లు తీసుకొస్తున్నారు, ఇంపోర్ట్ చేస్తున్నారు? ఇన్ని రకాల బైక్స్ ఎందుకు వస్తున్నాయి? కట్ చేసేయండి అన్ని. కొండ కదా ఎవడు ఉమ్. నిన్న 140 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళివాడు, వాడు చావటమే కాకుండా కారులో ఉండేవాళ్ళని చంపేశాడు కదా. మీరు ఫస్ట్ మీరు ఇవన్నీ మానేసి వీళ్ళని వాడొద్దని చెప్పండి, నేను కాదని అంటలే. మీకు ఒక పక్క అభివృద్ధి అంటారు, డెవలప్మెంట్ అంటారు, ఉద్యోగాలు అంటారు, మధ్యతరగతి వాడు మాత్రం అన్నీ మానుకుని ఇంట్లో కూర్చోవాలంట, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలట. ఉమ్. మన ఉద్యోగాలు వర్క్ ఫ్రమ్ హోమా? అంటే నేను అనేది ఇప్పుడు బంగారం కొనొద్దన్నారు ఒక ఏడాది, ఇట్స్ ఓకే, అదేం తప్పు కాదు, కొనం మనం ఎలాగ మామూలుగా కూడా పెద్ద కొంటాం ఏంటి, కానీ అది కాదు. కొనే వాళ్ళని ఆపమానండి, ఎవడైతే కొంటున్నాడో కోట్లలో వాళ్ళకి చెప్పమనండి మోదీ గారిని. రైట్ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.